ఈ భూమి మీద ఎవరైనా ఒక అబ్బాయి పుట్టాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఈయనలా ఉండాలనుకుంటారు. ఆయన పేరే ఎలన్ మస్క్. ఈయన చిన్నప్పటి నుంచి ఎంతో ఎదిగి జీరో నుంచి హీరో అయిన వ్యక్తి. మస్క్ పేరు చెప్తేనే అందరికీ గుర్తొచ్చేది టెస్లా. టెస్లా ఏర్పాటు వెనుక అతని కృషి ఎంతో ఉంది. జీరో స్థాయి నుంచి హీరోగా మారిన వ్యక్తి ఎలన్ మస్క్. అమ్మానాన్నలు ఇచ్చిన ఆస్తితో కాకుండా తాను సంపాదించిన డాలర్‌తోనే జీవితాన్ని మొదలుపెట్టి ఇప్పుడు కోట్ల డాలర్లకు అధిపతి అయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఆయన కూడా ఒకడు. జీవితంలో అతని అసాధారణ ఎంపికలే అతన్ని ఈ స్థాయికి చేర్చాయని చెప్పుకోవచ్చు. ఎలన్ మస్క్ చేసే ఒక్క ట్వీట్ చాలు ఎన్నో పరిణామాలు జరిగిపోతాయి. ఈ ఘనతంతా ఆయన స్వార్జితమే. ఎలన్ మస్క్ నుండి కొన్ని అలవాట్లను మనం అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అవే అతన్ని విజయం వైపు నడిచేలా చేశాయి. ఇక్కడ ఎలన్ మస్క్ ప్రతిరోజు పాటించే కొన్ని రకాల అలవాట్లను అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. నంబర్ 1, 6 గంటలకే నిద్ర. ఎలన్ మస్క్ ఒకసారి మాట్లాడుతూ ప్రతిరోజు రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేస్తారు. కానీ తాను మాత్రం 6 గంటలు మాత్రమే నిద్రపోతానని చెప్పారు. ఇది అతనికి రిప్రజెంట్ ఇస్తుందని చెప్పారు. అలాగే ఉత్పాదకతను కూడా పెంచుతుందని వివరించారు. 6 గంటలే రాత్రిపూట నిద్రపోవడం వల్ల పనిచేసేందుకు ఎక్కువ సమయం మిగులుతుందని ఆయన వివరిస్తున్నారు. గొప్ప ఆలోచనలను పొందాలంటే కంటి నిండా నిద్ర అవసరమని మాత్రం చెబుతున్నారు. ఏ వ్యక్తికైనా 8 గంటలకు మించి నిద్ర పోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. నెంబర్ 2, వారానికి 100 గంటలు పని. ఎలన్ మస్క్ ది బోరింగ్ ఎక్స్ న్యూరాలింక్ స్పేస్ ఎక్స్ టెస్లా ఇలా ఎన్నో కంపెనీలకు స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నాడు. వీటన్నిటి కోసం వారంలో 100 గంటల పాటు పనిచేయడానికి వెనకాడడు. అతనిది కష్టపడే తత్వమే అయితే ఆయన స్మార్ట్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు. ఎక్కువ ఉత్పాదకత ఎక్కడ వస్తుందో అక్కడే దృష్టి కేంద్రీకరిస్తాడు. పనులను స్లాట్లుగా విభజించుకొని ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. అలాగే పనుల మధ్య విరామం కూడా తీసుకోకుండా మల్టీ టాస్కింగ్ అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఇన్ని పనులను ఎన్ని కంపెనీలైనా విజయవంతంగా నడపగలుగుతున్నాడు. ఇక 3, వ్యాయామం. వ్యాయామం అంతగా ఇష్టం ఉండదు. కానీ శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే కాసేపు వ్యాయామం చేయాలని నమ్ముతారు. ఆయన కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌ని కూడా నేర్చుకున్నారు. ట్రెడ్ మిల్‌పై పరుగులు తీయడం, మార్షల్ ఆర్ట్స్ ఆయన్ని ఫిట్‌గా ఉంచుతున్నట్లు చెప్పారు. ఎలన్ మస్క్ సమయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మరుసటి రోజు ఏం చేయాలో కూడా ఖాళీ సమయంలోనే ప్లాన్ చేసుకుంటారు. దీనివల్ల ఉదయం లేచాక ఏం చేయాలా అని గజిబిజిగా ఆలోచించే అవకాశం ఉండదు. దీనివల్లే అతను అందరికన్నా 2 అడుగులు ముందే ఉంటారు. నిద్రపోయే ముందు మద్యం తీసుకోనని చెప్పారు. మస్క్ మద్యం వల్ల నిద్ర నాణ్యత తగ్గిపోతుందని మస్క్ నమ్ముతారు. ఇక 5, నిత్యం చదవండి. ఎంత విజయవంతమైన వ్యక్తి అయినా సరే నిత్యం పుస్తకాలు చదువుతూనే ఉండాలని అంటారు మస్క్. ఆయన ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదివేందుకు కేటాయిస్తాడు. రాత్రి పడుకోవడానికి ముందు కనీసం గంట సేపు పుస్తకాన్ని చదివాకే ఆయన నిద్రపోతారు. చిన్నతనం నుండే ఆయనకి పుస్తకాలు చదివే అలవాటు ఉందని వివరించారు. ఒకప్పుడు ప్రతిరోజు 10 గంటలకు పైగా పుస్తకాలు చదివేవాడని చెబుతారు. ఇలా చదవడం వల్ల వినూత్న ఆలోచనలు ఆయనకి వస్తాయని, దీనివల్ల వ్యక్తిగా ఎదగడానికి ఎంతో సహాయం లభిస్తుందని ఆయన వివరిస్తున్నారు.